అనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద పెద్ద పొలాలు, పంటల గోదాములు ఉండేవి. కానీ అతనికి ధనం మీద మోజు ఎక్కువ. కూలీలకు సరైన కూలీ కూడా ఇవ్వకుండా దానధర్మాలంటే అసలు పట్టించుకునేవాడు కాదు. అతని పొలానికి ఎదురుగా మాధవయ్య అనే రైతు పొలం ఉండేది. మాధవయ్య చాలా మంచివాడు. కూలీలకు సరైన కూలీ ఇవ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం, ఆలయానికి, పాఠశాలలకు దానం చేయడం ఇవన్నీ అతనికి ఆనందాన్నిచ్చేవి. ఒకరోజు ఇద్దరూ పొలం వైపు నడుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాధవయ్య అన్నాడు, దేవుడు కరుణించి ఈ సంవత్సరం మంచి పంట పండింది. మనం సుఖంగా ఉన్నాం కదా అన్నాడు. సుబ్బయ్య మాత్రం నవ్వుతూ అన్నాడు, అయ్యో, అంత పంచి పెడితే మిగతా జీవితంలో ఏం చేస్తావు? డబ్బు దాచుకోవడమే అసలైన తెలివి. మాధవయ్య ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, నాకు సరిపడినంత ఉంచుకొని మిగిలిన దాన్ని పంచడం నా మనసుకు ఆనందం ఇస్తుంది. ధనం మిగిలిపోతుంది కానీ గుణమే మనతో నిలిచిపోతుంది. అప్పుడు మాధవయ్య నవ్వుతూ చెప్పాడు, నిన్న రాత్రి కలలో ఒక సంకేతం వచ్చింది. ఈ రాత్రి మన ఊరిలో అత్యంత సంపన్నుడు తన ప్రాణం విడుస్తాడట. సుబ్బయ్య ఆ మాటను వెక్కిరించినా మనసులో మాత్రం చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఊరిలో తానే ధనవంతుడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా వైద్యుడితో ఉండిపోయాడు. కానీ తెల్లవారగానే వార్త వచ్చింది, మాధవయ్య నిద్రలోనే శాంతిగా కన్నుమూశాడని. ఆ సమయంలో గ్రామంలో ఉన్న పెద్దలు అన్నారు, డబ్బున్నవాడే సంపన్నుడు కాదు, మనసు మంచిగా ఉన్నవాడే నిజమైన సంపన్నుడు. అందుకే దేవుడు మాధవయ్యను ప్రశాంతంగా తీసుకుపోయాడు. ఈ మాటలు విన్న సుబ్బయ్య తన తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి తన ధనాన్ని సమాజానికి ఉపయోగపడేలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. నీతి: ధనం తాత్కాలికం, గుణమే శాశ్వత సంపద. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.